ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. నిర్గమకాండం 34:5. ఇశ్రాయేలు అతిక్రమమును బట్టి కోపంతో తాను పగలగొట్టిన మొదటి రాతి పలకలు వంటివే ఆయన మరి 2 రాతి పలకలను మోషే రెండవసారి చెక్కించి దేవుని ఆజ్ఞ ప్రకారము సీనాయి పర్వత శిఖరమునకు వెళ్ళెను. అప్పుడు దేవుడు మేఘములో దిగివచ్చి తన మంచితనమును బయలుపరిచి ఈ విధంగా చెప్పాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నిర్గమకాండం 34:6. మనము కూడా మన పాపముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మనపై తన కరుణను చూపించి మనలను నిత్య జీవములోనికి దాటించాడు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన పాపముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:4-5 వచనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.